ఇద్దరి వైష్ణవిని చంపిన వాళ్ళకి ఇద్దరికి ఒకటేసారి ఉరి శిక్ష దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఏం గుడ్ మార్నింగ్లో ఏమో అండి, పొద్దుగాలనే మంచి మంచి న్యూస్లు వినాల్సి వస్తుంది. నేను లేచింది ఇప్పుడే లేచిన. సమీర ఫోన్ తీసుకొని షాప్ ఉంది మనకు, షాప్లో కూర్చొని ఫోను రీల్స్ చూస్తుండగా మరో వైష్ణవి మృతి అని వచ్చింది. జడ్చర్ల మండలమే మన వచ్చింది, అది కూడా చూపిస్తా. చూసిరు కదా, ఇంకా ఎంతమంది వైష్ణవులు ప్రాణాలు పోతాయో మనకు ఇంకా తెలియదు. మా చెల్లి వైష్ణవే, ఇప్పుడు ఈ చెల్లి చనిపోయిన చెల్లి కూడా వైష్ణవే. కానీ ఈయన దొరికిండు, ఆ హరిగడ్ దొరకలేడు. వీడు వెంటనే దొరికిండు, జనాలకు దొరికిండు. జనాలు మాత్రం చూసి వెంటనే చంపేయండి, మళ్ళీ గవర్నమెంట్కి అప్ప చెప్పకండి దయచేసి. ఎందుకంటే ఈజీగా దొరికింది కదా, దొరికినప్పుడు వెంటనే. ఎందుకంటే ఒక అమ్మాయిని గొంతు కోసి చంపడం అంటే ఇది చాలా మూర్ఖత్వం. అసలు మూర్ఖుండి ఉంచితే చాలామంది అమ్మాయిలు చనిపోవాల్సి వస్తుంది. మా చెల్లె విషయంలో హరియాని చంపకనే ఇంత పెద్ద బాధలు పడ్డాం. ఇప్పుడు ఇన్ని వదిలిపెట్టినాం అనుకో, ఇంకా చాలా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. చాలామంది అమ్మాయిల్ని చంపేస్తారు, అబ్బాయిలు ఇలాగనే. ఏంటంటే నడి రోడ్డు మీద కత్తిపట్టి కూర్చోడం అంటే ఇది ఎంత దారుణము, ఎంత డేంజరు. ఇలానే చూస్తూ ఊరుకోకండి. మీకు దొరికింది కదా, మీ చేతికి దొరికినప్పుడు అక్కడ తాళ్ళు కట్టేసి పడుకోబెట్టారు కదా, మీకు చేతికి దొరికినప్పుడు వెంటనే చంపేయండి. ఎందుకంటే మాకు దొరకక మా అన్నదమ్ములం మేము బాధపడుతున్నాం. 13 మంది అన్నదమ్ములం, మాకు దొరుకుతూ అయిపోవు. మేము అట్లా అంత మాట్లాడపోతుంటే ఎట్లా చేసినాం ఏం కథని. ఎందుకంటే చెల్లెపనం పోయింది, మేమేం మాట్లాడడం, డైరెక్ట్ లేపరెత్తుంటే. కానీ ఆడు తప్పించుకొని, మా అమ్మగడికలు తప్పించుకొని ఆడు బయట పడ్డాడు. చాలా హ్యాపీగా ఉంటుండు. ఆని విషయం అంటే పక్కన పెట్టుర్రి, ఆడు మిస్ అయ్యిండు. ఇప్పుడు కూడా మిస్ కావద్దు. అందుకే నేను ఇంత పొద్దుగా లేచి నిద్ర మబ్బులో కూడా మీతో వీడియో తీసి పెడుతున్నా. ఎందుకంటే మిస్ చేసుకోకండి. మేము మిస్ చేసుకొని చాలా బాధపడుతున్నామండి, అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి. ఒక విషయం అండి, మేము 13 అన్నదమ్ములం ఉండి ఒక చెల్లెను పోగొట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆ సిస్టర్కు ఇంకో వైష్ణవి అనిపింది కదా, ఆమెకి ఎంతమంది అన్నదమ్ములో తెలియదు. మీరు మాత్రం ఒక్కరున్నా ఇద్దరున్నా ఈజీగా చంపేయండి దయచేసి. ఇంకా డేంజర్ జరుగుతాయండి మన దేశంలో, మన తెలంగాణలో. ఇంకా మనం ఈ బాధలు ఎక్కువ అయిపోతున్నాయంటే పొద్దుగల ఇంకో వైష్ణవి చనిపోయిందంటే మాకు మళ్ళీ మా చెల్లె గుర్తుకొచ్చి మళ్ళీ నా తలకాయ పోటు ఒక గిల్ల పుడుతుందండి. ఎంత డేంజరు. పొద్దుల నిద్ర లేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా, మైండ్ ఇట్లా తలకాయ నొప్పి అట్లా అయిపోతుంది. పొద్దుల అయితే చాలా బాధమైన విషయాలు వస్తున్నాయండి. ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఉన్నదో, యూట్యూబ్ ఎందుకు ఉందని ఒక తలకాయ నొప్పి అవుతుంది. నిన్న నుంచి ఇప్పటి వరకు హ్యాపీనే పడుకున్నా, బాధలు తప్పించుకుంటా మా చెల్లె వీడియోలు చూసుకుంటా. మోన బంగారు తల్లి, మా చెల్లి బంగారంలాగా ఉంది. ఇప్పుడు చనిపోయిన చెల్లి బంగారమే. ఇంత మంచి బంగారాలకు చావులు ఎందుకు వస్తున్నాయో, వీళ్ళు ఎందుకు చంపుతుర్రో మూర్ఖులు, నాకు అర్థమవుతలేదండి. చెప్పు ఏంటిది, విషయం జరిగిందంటున్నావు. కరీంనగర్లో ఇంకో విషయం ఏమో జరిగిందంట ఫ్రెండ్స్, వినండి. అయితే నాకు ఒక సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందన్నమాట. కొడుకు మీద వాళ్ళ తండ్రి గ్యాస్ పోసిండంట. పోతే కరీంనగర్ పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ ఇస్తాను పోయిందంట. పోతే అక్కడ వాళ్ళ హరి వల్ల అమ్ముందంట. ఉంటే పోయి నువ్వు వైష్ణవిని చంపిన అత్తవే కదా అంటే, నేనే అప్పమన్నా అనుకుంటే నవ్వుకుంటా కుళ్ళు జోకులు వేసుకుంటా వైష్ణవి మీద నవ్వుకుంటే చెప్తుందంట. అయితే ఫ్రెండ్ నిన్న కాల్ చేసిందనమాట కరీంనగర్ నుంచి వెళ్ళి. వాళ్ళు వేరే గ్యాస్ పోసుకున్న కాడ ఎన్నో కేసు పెట్టడానికి వెళ్ళిందంట. వీళ్ళు కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్నారంట. హరియానమ్మ బస్ స్టాండ్ లో కాదు, అక్కనే పోలీస్ స్టేషన్ అక్కడనే పోలీస్ స్టేషన్ ఉన్నారంట. ఇద్దరికి బేడీ లీస్ ఉన్నాయంట. ఈమె పోయి సిస్టర్కి చాలా ధైర్యము, డైరెక్ట్ పోయి ఏమన్నదంట, మీరు వైష్ణవిని ఎందుకు చంపిరు, ఏం తప్పు చేసిందని చంపిరంటే నవ్వుకుంటే ఏమంటుందంట, నేనే చంపమన్నా ఇక ఏదో ఇక అనుకుంటా నవ్వుకుంటా మాట్లాడుతుందంట. రాను మానవత్వం ఏమైపోతుంది. మనుషుల్లాగా బిహేవియర్ చేస్తలేరు, మొత్తం రాక్షసులు అవుతారు మన దేశంలో. ఇలా రాక్షసులు కాకుండా మనం మార్చుకోవాలంటే గవర్నమెంట్ ఉన్నదనే ప్రభుత్వం ఉందని మీకు వదిలేసి మేము ఇచ్చిపెడుతున్నాం. కానీ మర్డర్ ఇలానే జరుగుతున్నాం. కానీ
ప్రభుత్వం గవర్నమెంట్ ఉందని మేము ఇన్ని బాధలు పడకుండా మీకు అప్పచెప్తున్నాం. మీరు అప్పచెప్పినప్పుడు ఇవన్నీ జరగకుండా చూసుకోవాలి. మన దేశంలో మన తెలంగాణలో జరగకుండా చూసుకోవాలా, కానీ చూసుకుంటలేరు. కానీ ఇట్టనే ఇక ప్రతిరోజు పొడుచుకుంటారు. నేను బయటకు పోదామంటేనే భయం అవుతుంది, ఎవడెట్లా వచ్చి కొడతాడు అని భయం అవుతుంది తెలుసా. ఇంట్లో ఏ ఆడపిల్ల కూడా రక్షణ లేకుండా అయిపోయింది, బయటకు పోదామంటేనే ఫుల్ భయం అవుతుంది. మా ఆడకట్ల ఆడపిల్లలందరూ భయపడుతురండి. ఏ సంబంధం వచ్చినా కానీ ఏమంటారు, మాకు అద్దు అంటారు. పెళ్లి చేసుకున్నందుకు ఆడపిల్లలు భయపడుతురండి. ప్రభుత్వం అనేది జనాలకు రక్షణగా నిలబడాలి. ఏ అమ్మాయికి కూడా ప్రాణాలు పోవద్దు, ఏ అబ్బాయికి ప్రాణాలు పోవద్దు. అందరూ మొగోళ్ళన్నోళ్ళు రాక్షసత్వం నుంచి వెళ్ళి బయటపడాలి. మంచి మంచి మనసున్న గుణమున్న మంచి మనసుతోటి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళది ప్రాణమే, మనది ప్రాణమే. మనని చంపితే మనకెంత బాధ ఉంటుంది? బాధ ఏంది, నరకం ఉంటుంది. ఒక ఆడపిల్లని చంపుడు ఎంత డేంజర్. మొన్న మా ఫ్రెండ్కి పెళ్ళయింది, ఆమె నాకు ఫోన్ చేసుకుంటా ఫుల్ బాధపడుతుంది. అనే వయసు నాకు కొత్తగా పెళ్ళయింది కదా, నా భర్త గురించి నాకు ఏం తెలియదు, ఏమైనా ఎక్కడ కావచ్చు అని ఫుల్ భయపడుకుంటే చెప్తుంది నాకు ఫోన్ చేసి. ఆయన సిస్టర్ పాప మమ్మల్ని పెళ్ళికి రమ్మన్నది, మస్తు బదిలాడింది. నేను పోను, ఎందుకంటే పెళ్ళిలో ఏ పెళ్ళిలో చూసినా నాకు నా చెల్లె గుర్తుకొస్తుంది. అందరి చెల్లెలు హ్యాపీగా ఉండాలి. మమ్మల్ని కూడా పెళ్ళికి రమ్మన్నది, కానీ నాకు ఏ పెళ్లి కూతురు చూసినా మా చెల్లెనే కనిపిస్తుంది. అక్కడికైనా కానీ నా చెల్లెనే గుర్తుకొస్తుంది. నేను ఆడికి పోయి అన్నం తినా, నీళ్ళు దాగా ఏది తినా. ఆ తల్లికి న్యాయం జరుగుతున్నాయి కదా. ఇప్పటికి కూడా మా చెల్లెకు న్యాయం జరిగితే ఇంకో వయసులో ప్రాణం పోకపోవు. ఇది మాత్రం నిజమండి. నా చెల్లెకు ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అప్పుడే ప్రభుత్వం పెద్ద పేర్లు నిలబెట్టుకుంటుంది. మనకు ప్రభుత్వం అండగా ఉందని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఇలాంటి వైష్ణవి ప్రాణాలు చాలామంది అమ్మాయిలు పోయేటట్టున్నాయి. వైష్ణవి ప్రాణం పోడు కాదు, ఇంకా వేరే వేరే అమ్మాయిల ప్రాణాలు కూడా తీస్తారు మొగోళ్ళు. ఇంకా రక్షణ జరుగుతలేదు. ఇట్లా పట్టించకపోతే మాత్రం, ప్రాణం తీయకపోతే మాత్రం మొగోళ్ళకు భయం ఉండదు. ఇక మన దేశంలో అమ్మాయిలు మిగిలరనిపిస్తుంది నాకైతే. అబ్బాయిలే దేవదశలో తిరిగేటట్టున్నాడు చంపుకుంటా, వీళ్ళు మిగిలరని నాకు ఒక ఆల్రెడీ డౌట్ వస్తుంది. ఎందుకంటే అయిపోతుంది. అవును, ఎందుకంటే నాకు గిదే పిసలెత్తుంది మా చెల్ల విషయంలో అని చంపేస్తే. ఇప్పుడు వీడి ఇట్లా చేసునా చెయ్యపోవు, ఖచ్చితంగా చెయ్యపోవు. ఈ వైష్ణవి ప్రాణం పోకపోవు. ఈ చీటిని కూడా చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. రోడ్డు పంటి వంగ మారి వేధించి చంపినాడు, గొంతు కోసి చంపుడు ఏందో ఇప్పటికైనా ప్రభుత్వంకి దండం పెడుతుండండి. బాధపడకుండా దండం పెడుతున్నా. రేవంత్ రెడ్డి సార్ కొంచెం పట్టించుకోరు సార్. మీకు కొంచెం అమ్మాయిల ప్రాణాలు కాపాడరు కదా. ఇట్లా అమ్మాయిల ప్రాణాలు పోతే మన దేశంలో అమ్మాయిలు మిగులుతారా? ఆడబిడ్డ పోయిందంటే మన ఇంట్లో లక్ష్యం పోయినట్టే. ఆలోచించురు కదా ప్లీజ్. దయచేసి దీని మీద మాత్రం నేను ఒకటే చెప్తున్నా, ఆ అమ్మాయికి ఎవరైనా అన్నదమ్ములు ఉంటే డైరెక్ట్ లేపేరు, గవర్నమెంట్కి అప్పచెప్పుకోరు ప్లీజ్. ఆయన దొరికిండు కదా, ఇప్పటికి చంపేసినట్టున్నారు ఇక. అట్లా చంపేయండి. ఎందుకంటే గవర్నమెంట్కు ఆడు మాకు దొరకక గవర్నమెంట్కి అప్పగించడం బాధలు పడుతున్నామండి. గవర్నమెంట్ 6 ఇస్తుంది. 6 ఇస్తే మన జనాలు ప్రజలు మగవారు మారరు. 6 ఇస్తే మారరు. అంతే కదా, ఫుడ్ పెడుతురు, మటన్ చికెన్ పెడుతురు, ఏమంటలేరు. ఎన్ని సంవత్సరాలైనా ఉంటాం మేము, 14 సంవత్సరాలైనా ఉంటాం. మంచిగా ఫుడ్ పెడుతురు, పైసలేని తిండి ఎట్లుంటుందండి కదా. వాళ్ళకి భయం ఉండదు. 6 ఇస్తే ఎవరికి భయం ఉండదు నాకు తెలిసి. ఒక్కోని పానం పోయినా కానీ మొగలందరూ భయపడతారు. ఒకప్పుడు అపర్ణ విషయంలో చంపితే ఒక 4గురిని చంపినందుకు దేశమంతా మొగలంతా చాలా డేస్ లాగా మర్డర్లు జరగలేవు, భయపడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ భయం ఎట్టువేంది? ఎందుకంటే మర్డర్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా చంపిస్తే మళ్ళీ అదే తెలంగాణ మనం తీసుకొస్తాం. అలా తీసుకెళ్ళి మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. పొద్దున ఇంకా ముఖం కూడా కట్టుకోవాలండి. దయచేసి ప్రభుత్వం ఒకటే కోరుతున్నా, ఇప్పటికి కూడా మా చెల్లె చంపిన న్యాయం జరగాల. అటు ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇద్దరి వైష్ణవిని చంపిన వాళ్ళకి ఇద్దరికి ఒకటేసారి ఉరిశిక్ష తీయర్రి. దయచేసి ఇద్దరికి ఒకటే ఉరిశిక్ష తీయర్రి. తెలంగాణ ఎట్లా ముందుకు వస్తుందో నేను చూస్తాండి. ఖచ్చితంగా తెలంగాణ బాగుపడుతుంది, మొగలందరూ భయపడతారు. ఈ వైష్ణవిని, ఈ చెల్లెని చంపినోని, ఆ చెల్లెని చంపినోని ఇద్దరిని ఒకటే కాడ ఉరిదీరి లేకుంటే ఎన్కౌంటర్ చేసేయాలి. ప్లీజ్ గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నా, ప్రజలను ఒకటే కోరుకుంటున్నా.